దేవా, ఇదివరకు నీకు ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇచ్చి హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్ రా. అయ్యో దాన్నే ముందులేరా, అయినా మళ్ళీ మనకేంటి, తర్వాత ఎప్పుడైనా ఇవ్వాల్సిందిగా. లేదురా, నీకు కూడా అవసరం పడుతుంది కదా, ఉండని. సరేరా, నేను వెళ్తాను. ఉండరా, ఫుడ్ కూడా రెడీ అయిపోయింది, తినేసి వెళ్దు కానీ. వచ్చే ముందే తిన్నాను రా. సరే అయితే బాయ్. రే వచ్చారు కండి, అవుతుంది ఏం మాట్లాడవినరా? మా చెల్లికి పెళ్లి సంబంధాలు చాలా వచ్చాయిరా. అందరూ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళే, కానీ ఎవరికిచ్చి పెళ్లి చేయాలో అర్థం కావడం లేదు. చూడరా సాయి, మీ చెల్లిని బాగా డబ్బు సంపాదించేవాడికి ఇచ్చేస్తావా, లేకపోతే ప్రాణంగా చూసుకునేవాడికి ఇచ్చేస్తావా? అదేంట్రా, డబ్బులుంటే ఎవరైనా బాగా చూసుకుంటారు కదా. ఈ రోజుల్లో పెళ్ళికి ముందు మా అబ్బాయి చాలా మంచోడు, ఏ అలవాటు లేవని అందరూ చెప్తారా. పెళ్ళైన ఏడాది తెలుస్తుంది వాడు అసలు రూపం. డబ్బు ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సంపాదించవచ్చు, కానీ గుణం పుట్టుకతో రావాలరా. నా మాట విను, మీ చెల్లిని డబ్బు సంపాదించేవాడు కాదు, గుండెలో పట్టుకుని ప్రాణంగా చూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేయరా. అయితే నా ఫ్రెండ్ దేవా ఉన్నాడు కదరా. దేవాగడ రే, మీ చెల్లి స్థాయికి వాడేం సరిపోతాడు రా. అయినా నెలకాడ జీతం ఎంతో తెలుసా? 10,000. ఇప్పుడు నువ్వే చెప్పావు కదరా, సంపాదన కన్నా గుణం ముఖ్యమని. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు రా, చాలా మంచోడు. మా చెల్లెని బాగా చూసుకుంటాడు రా, నాకు ఆ నమ్మకం ఉంది. నాకెందుకో వాడే కరెక్ట్ అనిపిస్తుందిరా. సరే, వాడి మనసులో కూడా ఒకసారి ఏముందో కనుకోరా. ఏంట్రా సార్ ఎలా వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను రా. చెప్పరా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదురా, అయినా ఏంటి ఎలా అడుగుతున్నావు? అయితే మా చెల్లిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అరే సాయి, ఏం మాట్లాడుతున్నావురా? తను మంచిగా చదువుకుంది, గొప్పింటి సంబంధాలు వస్తాయిరా. అయినా నా బ్రతికంతా, నా చేతనంతా నేను తన్న పెళ్లి చేసుకోవడం ఏంట్రా, ఊరుకోరా. చూడరా దేవా, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా. నీకంటే మంచోడు, బాగా అర్థం చేసుకున్నాడు. నాకు ఇంకోటి తెలియదురా. ఒక అన్నగా మా చెల్లెని నేను చేతిలో పెడితేనే తను చాలా హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుందిరా. అది కాదురా సాయి, అంటే ఏంట్రా, నలుగురు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నావా? చూడరా దేవా, సంతోషంగా ఉంచడానికి కోట్లు అవసరం లేదురా, మంచి మనసు ఉంటే చాలు. నా చెల్లికి ఎంత ఇచ్చినా దక్కని ఆనందం నువ్వు పక్కన ఉంటే దక్కుతుంది అనిపిస్తుందిరా నాకు. ప్లీజ్ రా, నా మాట కాదనుకో. సరేరా, తనకి ఓకే అనుకుంటే నాకు ఓకేరా. సరేరా, నేను కూడా మా అమ్మ నాన్నతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. సరేరా. డబ్బు మనిషి స్థాయిని చూపించవచ్చు, కానీ గుణం మాత్రమే మనిషి విలువను చూపిస్తుంది.